వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డిసెంబర్ 5న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కు ఘనంగా ఏర్పాట్లు. రాష్ట్ర మంత్రి వర్యులు కందుల దుర్గేష్. తూర్పుగోదావరి జిల్లాలో డిసెంబర్ 5న విద్యాశాఖ ఆధ్వర్యంలో 956 పాఠశాలల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు, అందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో చర్యలు తీసుకోవడం జరుగుతోందని జిల్లా మంత్రి, రాష్ట్ర పర్యాటక శాఖ, సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరితో కలిసి విలేకరుల సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలను రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో విశాఖపట్నంలో మెగా పేరెంట్స్ టీచర్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో తూర్పుగోదావరి జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం, విద్యార్థుల వ్యక్తిగత వికాసం, తల్లిదండ్రుల భాగస్వామ్యం పెంపు లక్ష్యంగా ఉందని అన్నారు. తూర్పుగోదావరిలో డిసెంబర్ 5న జరగబోయే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ను ప్రతి పాఠశాలకు చెందిన తల్లిదండ్రులు, విద్యార్థులు విజయవంతం చేయాలని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మన మంత్రి గారు లోకేష్ గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అదే సందర్భంలో మన తూర్పుగోదావరి జిల్లాలో కూడా 5వ తారీఖున మనకి రమారమి 93,300 మంది విద్యార్థులు ఉంటారు. 2,000 మంది టీచర్లు కానీ, పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ సభ్యులు కానీ మీరందరూ ఉంటారు. అందరూ కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేయడం ద్వారా పిల్లల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దే విషయంలో పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ కానీ, పేరెంట్ టీచర్స్ మీటింగ్స్ కానీ ఎలా ఉపయోగపడతాయనేటువంటి అంశం మీద కూడా మనం చర్చించబోతున్నాం. అందువల్ల తల్లిదండ్రులకి, టీచర్స్కి, పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ మెంబర్స్కి, విద్యార్థులందరికీ కూడా నేను మనవి చేసేది ఏంటంటే, ఇది ఒక మహత్తరమైన అవకాశం. మీరందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం ద్వారా మీ వ్యక్తిత్వ వికాసానికి కానీ, మీరు చదువుకునేటువంటి ఆలోచనని మరింత పెంపొందించుకోవడానికి కానీ, మంచి పౌరులుగా తయారవడానికి అవసరమైన ప్రాతిపదికని ఏర్పరచుకోవడానికి కానీ ఈ అసోసియేషన్ మీటింగ్ చాలా ఉపయోగపడుతుంది. దీంట్లో మీరందరూ పాల్గొనాల్సిందిగా తల్లిదండ్రులని, టీచర్లని అందరినీ కూడా కోరుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాత్రికేయులు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.